మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ తమ్ముడన్నారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధరణ దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరం కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. రాష్ట్రం అంతటా అన్ని జిల్లాలలో కూడా మరి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆ డ్యాములు నిండుతూ ఉన్నాయి, ప్రాజెక్టులు, నదులు అన్నీ కూడా పొంగు ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే కొంత నష్టం కూడా జరుగుతూ ఉంది, పంటలు పాడైపోతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా చక్కని వర్షములను దేవుడిచ్చాడు. ప్రస్తుతానికి మనం వర్షాలు చాలు అని దేవునికి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అతివృష్టి కానీ అనావృష్టి కానీ రెండు కూడా మంచిది కాదు కనుక మరి తగుమాత్రపు వర్షములతో దేవుడు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా దేవుడు తృప్తిపరిచే రీతిగా సస్యశ్యామలంగా ఉండులాగిన దేవుని పిల్లలుగా మనమందరం కూడా ప్రార్థించవలసినటువంటి అవసరత ఎంతైనా మన మీద ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీలో చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని లైక్ చేస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉన్నారు. అలానే ఇతరులకు కూడా, మీ స్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేసి ఆ సబ్స్క్రైబ్ చేయవలసినటువంటి బాధ్యత మీరు తీసుకుని మనం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సత్యవాక్యము ఏ విధమైనటువంటి కల్పన కథలు లేకుండా వాక్యమును సుత్తి లేకుండా సూటిగా దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఆత్మదేవుని సహాయంతో. మరి మీరు కూడా మరి ఈ యొక్క వాక్యమును విని దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలు పొందుకుని ఈ లోకములో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా ఉండాలి అని దేవుని పేరట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. త్రిత్వము తరువాతి 8వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ త్రిత్వం తరువాత 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనము వరకు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము నుండి 32వ వచనము వరకు ఉన్నటువంటి ఆ లేఖనములు మనకు పత్రికా పాఠ్యభాగముగా ఇవ్వబడి ఉన్నది. అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 46వ వచనము నుండి 50వ వచనము వరకు ఉన్నటువంటి లేఖనములు ఈ వారం వరకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనమును ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవా, నీ కృపను బట్టి నాయన ఈ ఉదయకాల సమయమున నీ పునరుద్ధరణ దినమున మరి ఒక్కసారి నీ పాదసన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా నీ కృపను మనం కాపాడిన దేవా, నీకు వందనాలు. దేవా, నేను స్తుతించి కనపరిచి ఆరాధించే భాగ్యం మీరు మెచ్చించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపునయ్యేటట్టుగా నీ ఆత్మచేత నన్ను మమ్ము నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ త్రిత్వములోని 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములను మనము పరిశీలన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఎవరు నా బంధువులు, ఎవరు నా తల్లిదండ్రులు, నా స్నేహితులు, నా రక్త సంబంధులు ఎవరు అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇలాక రీతిగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మన తల్లి సంబంధులు, రక్త సంబంధులు, మన తండ్రి రక్త సంబంధులు కూడా మనకు బంధువులు అవుతారు.
అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, అత్తలు, మేనత్తలు, ఇలాగా మన తల్లి పక్షాన ఉన్నటువంటి బంధువులందరూ మనకు బంధువులు అవుతారు. అలాగనే తండ్రి పక్షాన ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములందరూ కూడా మనకు బంధువులు అవుతూ ఉంటారు. ఇది ఈ లోకరీతిగా ఉన్నటువంటి బాంధవ్యము. అయితే యేసుక్రీస్తు వారు చాలా సూటిగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరు ఆయనకు బంధువులు, ఎవరు ఆయనకు రక్త సంబంధులు అనే విషయాన్ని దేవాతి దేవుడు చాలా సూటిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏ విషయమైనా సరే కొండ బద్దలో కొట్టినట్లు ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. కొండ మీద ప్రసంగం అవ్వచ్చు, దేవాలయంలో మరి వ్యాపారము విక్రయిస్తున్నటువంటి వ్యాపార స్థలము, దేవాలయంలో ఉన్నటువంటి మందిర పరిశుద్ధతను కాపాడవలసినటువంటి బాధ్యతను వారు కోల్పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యాపార విక్రయ వస్తువులన్నీ కూడా చెల్లాచెదరు చేసేసి, నా మందిరము సమస్త జనులకు మందిరం అనబడును అని గొప్పగా శబ్దము చేసి వారందరినీ గద్దించిన రీతిగా కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అలాగే అనేక సందర్భాల్లో ఎవడైనా నన్ను వెంబడింపు కోరిన ఎడల తన్ను తాను తగ్గించుకొని తల సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించే వాళ్ళను అనేటువంటి మాటను కూడా చూస్తూ ఉన్నాం. అంటే మనం దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా ఉండాలి అంటే ఈ లోకంలో మన ఇష్టం మనం జీవించడానికి కుదరదు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడించుకోవాలి, తగ్గించుకోవాలి, సిలువ శ్రమను అనుభవించాలి, మీ జీవితాల ద్వారా నన్ను మీరు ప్రకటన చేయాలి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు కోరుకున్నది కూడా అదే. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోకము చేరడు కానీ అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఈ లోకానికి ఆయన వచ్చింది కూడా సేవ చేయడానికి, పరిచయం చేయడానికి. మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు టు డూ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన బిడ్డలుగా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారముగా మనము కూడా ఇక మన చిత్తాన్ని నెరవేర్చుకోవడం కాదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకునే వారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అనేటువంటి మాటను మనం ఆలోచన చేయాలి. పాతవి గతించను, ఇవిగో సమస్తమును కూడా క్రొత్తమాయను. అంటే అంతవరకు ఉన్నటువంటి మన జీవిత విధానము ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క కుమారుడుగా, దేవుని యొక్క కుమార్తెగా క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మం తీసుకుని ఉన్నావో అప్పటి నుంచి కూడా నీవు ఎవరు అట? దేవుని రాజ్య సంబంధివి, దేవుని యొక్క కుమారుడువు, దేవుని యొక్క కుమార్తెవు. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే దేవుని యొక్క రక్త సంబంధి అనేటువంటి మాటను కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు మనకు బంధువు, మనకు స్నేహితుడు, రక్షకుడు, పోషకుడు, విమోచకుడు అంటూ ఉంటాడు కదా. రక్త మాంసంలో పాలువాడయ్యాడు, ఆయన కూడా మనకు బంధువు వంటి వాడు అయిపోయాడు అనేటువంటి మాటను చూస్తున్నాం హెబ్రీ పత్రికలో. అంటే ఆయనకు మనం బంధువులుగా ఉండాలి అంటే మనం రక్తంలో కడగబడాలి. ఆయనకు మనం బంధువులుగా అవ్వాలి అంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళకపోతే నీవు నేను కూడా ఒకనొక రోజున తృణీకరించబడినటువంటి వారుగా మనం అవ్వవలసినటువంటి అవసరత ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏమంటున్నాడంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. కావున ప్రజల పాపం పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములు కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. హి బికమ్ ఏ బ్రదర్. ఆయన మనకు స్నేహితుడు, ఆయన మనకు అన్న. అందుకే అంటూ ఉంటాడు ఒక భక్తుడు పాట రాస్తూ, యెహోవా మా తండ్రి కాడా, యేసుక్రీస్తు మా అన్న కాడా, ఇట్టి వరస తెలిపినది పరిశుద్ధాత్మ దేవుడు కాడా. వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్. అంటే యేసుక్రీస్తు ఎవరు అయిపోయాడట? ఇప్పుడు ఆయన మనకు బంధువు అయిపోయాడు. ఈరోజు మనకి ఏమైనటువంటి సువార్త పాఠ్యభాగంలో
అదే విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి జన సమాజం మధ్యలో ఆయన వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త ఈ 12వ అధ్యాయము ఈ 46వ వచనం నుంచి మనం వాళ్ళు మాట్లాడుతూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచూ ఉండగా ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉన్నది. అప్పటికే ఆయన పరలోక రాజ్యమును గురించి ప్రకటన చేస్తూ ఉన్నాడు. అనేక మందికి క్రీస్తు రాజ్యమును దేవుని రాజ్యమును ప్రకటిస్తూ అనేక మందిని బారుస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆయన తల్లి తండ్రి ఆయన సహోదరులు కూడా నిజమైనటువంటి రక్త సంబంధికులు కూడా వచ్చి ఆయన దగ్గర ఆయనతో మాట్లాడాలి, లేక ఆయన తీసుకుని వెళ్ళిపోవాలి, ఇక చాలు నువ్వు వచ్చి నాతో పాటు ఇంటికి వెళ్ళిపోదాం అనేటువంటి సందర్భంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అంటున్నాడు, అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారు. డిస్టర్బ్ చేయలేదు కానీ కబురు పంపించారు, వచ్చామని చెప్పండి బాబు అన్నట్టుగా. అయితే ఒకడేమంటున్నాడండి, ఇదిగో నీ బ్రదర్స్ వచ్చారు, నీ పేరెంట్స్ వచ్చారు, నీ తల్లిదండ్రులు వచ్చారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నప్పుడు అందుకు ఆయన తనతో ఈ సంగతులు చెప్పిన వాళ్ళని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అను. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. చూసారా, దేవుడు అయ్యో తన తల్లిదండ్రులు వచ్చారు కదా అని వారిని అంగీకరించే సమస్య లేదు అక్కడ. ఎవరు నా తల్లిదండ్రులు, ఎవరు నా రక్త సంబంధులు, ఎవరు నాకు సహోదరి అని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళు ఎవరట? దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారు, దేవుని ఇష్ట ప్రకారము జీవించేవారు, వాక్య ప్రకారము నడుచుకునేవారు, దేవుని సంతోష పెట్టేవారు, మాట వలన తలపు వలన క్రియ వలన కూడా అన్ని విషయాల్లో కూడా దేవుని సంతోష పెట్టేవారు దేవుని యొక్క సంబంధులు. ఈరోజు మన టైటిల్ కూడా అదే, వారే నా బంధువులు, వీళ్ళే నా బంధువులు. ఎవరు వీళ్ళు? దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారు, దేవుని యొక్క రక్తంలో కడగబడి ఆయన కొరకు జీవించేవారు, ఆయన సంతోష పెట్టేవారు, వారు దేవుని సంబంధులుగా ఉంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన శిలువ శ్రమలకు అప్పగించడానికి ముందు ఆయన గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన మనందరికీ జ్ఞాపకం ఉంది కదా. ఇందుకొరకే కదా నేను వచ్చాను, నీ చిత్తమే జరిగించడానికి నాకు నీ కృప అనుగ్రహించు ప్రభువా, నీ చిత్తమైతే గిన్నె ఎదురును తొలగించు, అయినను నీ చిత్తము చేయడానికి. అంటే ఇంకా కొంతకాలం ఈ లోకంలో ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన కూడా అక్కడ కనబడుతుంది. ఇంకా అనేక మంది రక్షించాలని. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు ఈ లోకము పట్ల, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల పట్ల, మరి ముఖ్యముగా ఆయన రక్తంలో లేక ఆయనను వెంబడించినటువంటి వారి పట్ల ఆయన ఏ రీతిగా బాధ్యత కలిగి ఉన్నాడు, ఏ రీతిగా ప్రేమ కలిగి ఉన్నాడు, ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇది కదా దేవుని ప్రేమ, ఇది కదా దేవుని త్యాగము, ఇది కదా దేవుని వాత్సల్యత అనేటువంటి ఆలోచన ప్రతి మానవునికి కలుగచ్చు. ఎందుకు వచ్చాడు? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా. ఆ 53వ అధ్యాయంలో సిలువ శ్రమలకు అప్పగించడానికి ఆయన ఏ రీతిగా నలుగుతూ ఉన్నాడు ఆ విషయాన్ని ప్రవక్త ముందుగానే తెలియజేస్తాడు. ఆయన చెయ్యాలి, ఆయన మరణించాలి, నలగొట్టబడాలి, ఆయన శరీరం చేర్చబడాలి, రక్తం చిందించబడాలి. అలా అయితేనే మానవ జీవితం యొక్క, మానవుని యొక్క పాపమునకు విమోచన, విడుదల ఉన్నది కనుక ఆయన అరీతిగా మరణించవలసిన వాడై ఉన్నాడు. కనుక ఆయన అంటూ ఉన్నాడు, నేను నా ఇష్ట ప్రకారం నేను జీవించడానికి రాలేదు, కానీ తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. లోకంలో దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా పిలుచుకున్నది ఏంటంటే టు డూ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా,
దేవుని యొక్క రక్షణ సువార్తను ఎక్కడైతే ఇంకనూ అందలేదో వారందరికీ కూడా రక్షణ సువార్తను అందించేవారుగా, అనేక మందిని దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా అనేక మందిని నీవు నేను కూడా చేర్చేవారుగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే బడా నమ్మకమైన దాసుగా క్రీస్తు కొరకు అనేక మంది హతసాక్షులు అయిపోతూ ఉన్నారు, అనేక మంది మరణిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు కొరకు వారు చేసినటువంటి త్యాగము ఎంతో విలువైనది, ఎంతో విలువైనది. మాటల్లో చెప్పలేము, కానీ పరలోకములో దేవదూతల సమూహమును మనందరి సమూహంలో వారిని అభినందిస్తూ జీవ కిరీటము మహిమ కిరీటములు వారికి పెడుతూ ఉంటూ ఉన్నప్పుడు, అయ్యో నేను ప్రయాసపడలేకపోయినే వారి వలే అనేటువంటి బాధ మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే ప్రతివాని బాష్ప బిందువు ఆయన తుడిచిపోయిన, అక్కడ మనకి ఏడుపు ఏంటంటే ఈ రకమైనటువంటి ఏడుపు మనకు వస్తూ ఉంటుంది. ఇంకా నేను ప్రయాసపడలేదే. బాగా చదువుకున్నటువంటి బిడ్డలు ఆ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్స్ లో ఒక 99 మార్కులు వచ్చినప్పుడు ఆడేమనుకుంటాడంటే, అయ్యో ఆ ఒక్క మార్కు నాకు ఎందుకు రాలేదు, నేను ఎంతో బాగా రాశాను కదా, ప్రతిదీ కూడా సరిగా రాసేసాను కదా అని వాడనుకుంటాడు. 35 మార్కులు పాస్ అయినడు కూడా అమ్మాయ బట్టి కాదు అనుకుంటాడు. కానీ వీడికి వాడికి ఎంత తేడా ఉంది. వాడేమో నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు, బ్రతుకు కూడా అన్నట్టు 35 మార్కులతో వాడు పాస్ అయ్యాడు. కానీ ఇద్దరు పాస్ అయ్యారు, కానీ ఎంతో వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసమే ఆయన పరలోకంలో అంటే ప్రతివాని బాష్ప బిందువు ఆయన తుడిచి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా మనం ఉండాలి అనే విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పాత నిబంధన పాఠ్య భాగమైనటువంటి ఈ ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాము అని చెప్పుకునే సేవకుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రకంగా చూడాలంటే అబద్ధ ప్రవక్తలను గురించి ఇక్కడ తనటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఆయన మాట్లాడుచు ఉన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఒక్క సందర్భంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, ఏ పరిచర్య చేస్తూ ఉన్నాం, మనం నిజమైనటువంటి దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నామా, నిజమైనటువంటి బోధలోనే మన సంఘాలు నడిపిస్తూ ఉన్నామా, మనము పొందినటువంటి రక్షణ అనుభవం కరెక్ట్ గానే ఉన్నామా అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ క్రీస్తు పూర్వమే పాత నిబంధన కాలంలోనే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము ఈ 16వ వచనం నుంచి చూస్తున్నప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటను ఆలకింపకుడి. ఇదేంటి? ప్రవచనాలు ప్రకటించే ప్రవక్తల మాట ఆలకింపకుడి అని చెప్పారు. ఎందుకు అంటే వారు దేవుని చిత్తానుసారముగా వారు ప్రకటించట్లేదు. వారు ఇష్టం వచ్చినట్లు వారి మనసులో ఏదనుకుంటే అదే ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళని పంపలేదు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది నిజమైనటువంటి బోధ, ఏది సత్యమైనటువంటి బోధ అనే విషయాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కొంచెం లోపలికి వెళ్దాం. ఇంకేమంటున్నటువంటి వారు మిమ్మల్ని భ్రమపెట్టుదురు, వారు నన్ను తృణీకరించి వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియో, ఒకడు తన హృదయం మూర్ఖత చెప్పున నడువగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడకయు తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఈ దినాలలో కూడా ఎలాంటి సేవకులు ఉన్నారు? ముఖస్తుతి కొరకు, కానుకల కొరకు ఉన్నటువంటి వాక్యాన్ని స్వేచ్ఛగా ప్రకటించే అవకాశము ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో సత్యవాక్యములు, ఖండిత వాక్యములు సరిగా చెప్పలేని బోధకులు కూడా ఉన్నారు. రకరకాల బోధకులు ఉన్నారు. కొంతమంది యెహోవాయే దేవుడు, మిగిలిన యేసుక్రీస్తు దేవుడు కాదంటారు, ఆత్మ లేదంటూ ఉంటారు. యెహోవా సాక్షులు
రకరకాల బోధలు, నికోలైతుల బోధ, దురద చెవులు కలిగినటువంటి బోధ, బిలాము బోధ, రకరకాల బోధలు మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. ఇక్కడ కూడా చూస్తూ ఉంటున్నప్పుడు పాపము చేస్తున్న వారితో మీకు ఆశీర్వాదము వచ్చును గాక అని చెప్పడం అనమాట. చెడు మార్గంలో ఉన్న వారికి మీకు దేవుడు మిమ్మల్ని జీవిస్తూ ఉన్నాడని చెప్పడం, ఇది అబద్ధమైనటువంటి బోధ. అంటే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, నా మాట చెప్పున కాక వారి మూర్ఖతను బట్టి వారు నడువగా వాళ్ళతో మీకు కీడురాదని చెప్పొచ్చు. యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ఎవరి గురించి అట? దేవుని ధృవీకరించిన వారితో మీకు ఆశీర్వాదం ఉంటుంది అంటే ఎలా ఉంటుంది? దేవుని యొక్క రక్షణ వాక్యమును ప్రకటించాలి, దేవుని యొక్క ఉగ్రతను ప్రకటించాలి, దేవుని యొక్క ఆశీర్వాదం ప్రకటించాలి, దేవుని రాజ్యంలో ఏమేమి ఉంటాయో ప్రకటించాలి. ఒకవేళ దేవుని తృణీకరిస్తే ఏ రీతిగా నరకంలోనికి, శ్రమలోనికి, వ్యాధుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు, అవి కూడా ప్రకటించాలి. యెహోవా హితవత్సరమును, రక్షణ సునాదమును రెండూ ప్రకటించాలి. హితవత్సరము సరైనటువంటి బోధ, కట్ చేసే బోధ. మొక్క సరిగా ఎదగాలి, నిటారుగా ఎదగాలంటే సరైన ఆ వంకర ఉన్నటువంటి కొమ్మలన్నీ కట్ చేసి నిటారుగా పంపించాలి. అలానే దేవుడు కూడా ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాంటి వారికి శ్రమ, అలాంటి వారికి శ్రమ. ఏదో ఇప్పుడు పబ్బం కలిపేసుకుందాం అనుకుంటే కుదరదు. ఏం చెప్పావు నా గురించి, నేను నీకు ఎలా చెప్పమని చెప్పానా అని దేవుడు అడుగుతూ ఉంటాడు ప్రియమైన వాళ్ళ. అప్పుడేంటి మన పరిస్థితి? ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ ఫలాంతులు కలిగిన వాడు ఒకడేం చేశాడు, గోతులో పెట్టి పాతేశాడు. అయ్యో నువ్వు దొంగవి, మూర్ఖుడివి, నువ్వు విత్తిరిగొచ్చాడు, అడగనకుండా ఉంటే వాడు కాదు అనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే అక్కడ వాడిని ఏం చేశాడు, వీడిని గెంటివేయండి, చెడ్డ దాసుడా అని మనం చూస్తూ ఉన్నాం. దేవాతి దేవుడే చెడ్డ దాసుడని గెంటేసి ఆ చీకట్లోని గెంటిస్తాడు. కానీ దేవుడు ఎలాంటి వాడు? ప్రేమించేవాడు, ఆశీర్వదించేవాడు, తన యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం కూడా తోసివేసే దేవుడు కాడు. ఆయన మనకిచ్చినటువంటి తలాంతులు ఏవైతే ఉన్నాయో ఆయన కొరకు ఉపయోగించాలి, ఆయన ఘనపరచాలి. పాటలు పాడే తలాంతు నీకు ఇచ్చాడా? సిగ్గుపడక దేవుని గురించి పాడు. సువార్తను ప్రకటించే తలాంతు ఇచ్చాడా? సిగ్గుపడక దేవుని గురించి ప్రకటించు. సంఘ కాపరి బాధ్యత ఇచ్చాడా? ఖండించు. సంఘమును సిద్ధపరచు. జీవము గల దేవుని యొక్క రాజ్యములోనికి సంఘమంతా ఎత్తబడేలాగా వధువు సంఘముగా మనం సిద్ధపరచాలి. అలాంటి బోధలు మనం చేయాలి. కానీ కల్పనా కథల బోధలు, పెట్ట కథలు మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయు పెనుగాలి బయలుపడిచి ఉన్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును, తన కార్యము సఫలమగు వరకు, తన హృదయ ఆలోచనను నెరవేర్చే వరకును యెహోవా కోపము చల్లారదు. ఆయన కోపము చల్లారదట. అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి ఆయన ఎంతో రోషము కలిగి ఉన్నాడు. కానీ అంచె దినములలో అక్కడ అంటున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, అది భీకరమైన పెనుగాలియు, అది దుష్టుల తల మీదకి పెళ్ళును దిగును, తన కార్యము సఫలమగు వరకు, తన హృదయ ఆలోచనలు నెరవేర్చే వరకును యెహోవా కోపము చల్లారదు. అంచె దినములలో ఈ సంగతి నెరవేరునని మీరు బాగుగా గ్రహించెదరు. ఎప్పుడు నెరవేరుతుందంటే ఇది అంచె దినములలో. మనం ఆలోచన చేస్తాం కదా, గత 2 వారాల క్రితం కూడా గోధుమలు, గురుగులు ఆ కోత సమయం వరకు ఉంచుతాము. ఒకవేళ మీరు కలుపు తీస్తూ ఉన్నప్పుడు గురుగులతో పాటు గోధుమ మొక్కలను కూడా మీరు పీకేసే అవకాశం ఉంది. కాబట్టి వెయిట్ చేయండి, కోత కాలం వరకు వెయిట్ చేయండి అని ఆ యజమాని తన పనివారితో చెప్పిన రీతిగా దేవుడు కూడా అంత్య దినము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కోపము మహోగ్రతులే రాబోతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఉగ్రత కలిగిన వాడే ఆయన రాబోతూ ఉన్నాడు. అన్ని చేత లయము చేయడానికి ఈ ప్రపంచాన్ని ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఏదో
పాపం గడుపుకోవడానికో సంఘము తగ్గిపోతుందో తిడుతుంటే అనేటువంటి మాటలు వస్తుంటే నువ్వు ఎవరి కోసం ఉన్నావు? ఎవరిని సంతోషపడడానికి నువ్వు పరిచర్యకు వచ్చావు? ఎవరి కొరకు నువ్వు జీవిస్తావు? ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరుగరా. మీరు క్రీస్తు కూడా లేపండి వారైతే పైన వాటినే వెదుకుని దేవుని మనకి మహిమ కలుగు. అంచె దినములో ఇదే మాటలు ఇదే ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 23వ వచనం కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు 30వ అధ్యాయము 23వ వచనం కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో యెహోవా మహోగ్రతయు పెనుగాలి బయలుదేరుచు ఉన్నది, అది గిరగిరా తిరుగుచు సుడిగాలి. ఎలా ఉంటుందంటే గిరగిరా తిరుగుచు. మనం చూస్తూ టోర్నడోలు వస్తూ ఉంటూ ఉన్నప్పుడు అలా 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 తిరుగుతూ ఉంటున్నప్పుడు ఆ నీటిలో నీరంతా పైకి లాగేసుకుంటూ ఉండదు. అందులో పాటు చేపలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ లో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. యూట్యూబ్ లో, డిస్కవరీ ఛానల్స్ లో మనం చూస్తూ ఉంటాం. అలాంటి పెనుగాలి రాబోతూ ఉన్నది, మహోగ్రతయు బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగుచు సుడిగాలి, అది దుష్టుల మీదకు పెళ్ళ తిరుగును, తన కార్యము ముగించే వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినములో మీరు ఈ సంగతిని గ్రహింతురు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా అనేక సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజల కొరకు, యూద జనాంగము కొరకు కూడా మొర్రపెట్టాడు. వారి దుష్ట ప్రవర్తన నుంచి వారు బయటికి రావాలని మొర్రపెట్టాడు. ప్రియమైన నిజమైనటువంటి బాధ చేయాలి. ఎవరన్నా బంధువులు అంటే నిజమైనటువంటి బాధ చేసేవారు, నిజముగా క్రీస్తు కొరకు జీవించేవారు. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, 1వ వచనంలో మనం వెళుతూ ఉంటూ ఉన్నప్పుడు, గలతీ పత్రిక 1వ వచనంలో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాళ్ళని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగొచ్చు అన్నది. గలతీ సంఘానికి లేఖ రాస్తూ వారు దేవునితో సహవాసం చేస్తారు, దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నారు. కానీ వారు కల్పనా కథలలో వెళ్ళిపోయిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఓ గలతీ సంఘమా, మీరెందుకు మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టేశారు? మీ రక్షణ యేసుక్రీస్తు ఎందుకు ధృవీకరించేశారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన భిన్నమైన వాటి సువార్త తట్టు మీరు త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్త చెరపగోరి మిమ్మల్ని కలవరపరచుకోని వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకము నుండి దిగవచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఎంత గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నాడో గలతీ సంఘమా, మీరు ఎందుకు సువార్తను విడిచిపెట్టేస్తూ ఉన్నారు? అలాంటి పనికిమాలిన సువార్త చెబుతూ ఉన్నటువంటి వారి దగ్గర మీరు ఎందుకు వెళుతూ ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, యేసు క్రీస్తు రక్షకుడు అనేటువంటి సువార్తను మీకు ప్రకటించాలని మాట్లాడుతూ, అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను జరపకూడదు, మిమ్మల్ని కలవరపరుచున్నకూడదు వారు కొందరున్నారు. కాబట్టి నేను మీకు ప్రకటించినటువంటి సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చినటువంటి దేవదూత అయినను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తులు. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచూ ఉన్నాము, మీరు అంగీకరించినటువంటి సువార్త గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడు అవును అని మాట్లాడుతూ చూడండి. నేను మనుషులను సంతోషపెట్టు వాడనైతేనా క్రీస్తు దాసులను కాకపోతుంది. ఒకవేళ నీకు ఏదో ఆశీర్వాద మాటలు చెప్పేసి మీరు మీ స్థితిని మార్చుకోకుండా మీరు ఉన్నారు అని నేను చెప్పేస్తే నేను క్రీస్తుకు విరోధనైపోతూ ఉంటాను. మీకు విరోధనైనా పర్లేదు కానీ నేను క్రీస్తుకు విరోధన కాకుండా ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంత భారం కలిగి ఉన్నాడు, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. ఇలాంటి వారినే దేవుడు కోరుకుని ఉన్నాడు. ఇలాంటి వారే వీరే నా రక్త సంబంధులు, వీరే నా స్నేహితులు, నా బంధువులు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కొంచెం లోతుగా వెళుతూ ఉంటూ ఉన్నప్పుడు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ పత్రికల్లో చాలా లోతైనటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన వారలారా, 4వ అధ్యాయము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో
మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నాడు కనుక ప్రతి ఆత్మయు నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించింది. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావో తెలుసుకోవాలి అంటే నీవు దేవుని రక్తంతో కడగబడాలి, వాక్యమును నువ్వు సరిగా గాయకొనాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథమే మనకు ఆధారము. అందుకని భిన్నమైనటువంటి బాధలతో మీరు తిరిగిపోవద్దు. గలతీ సంఘానికి లేఖ రాసినట్లుగా ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్నట్టు మీకును కూడా మీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి బాధ వింటూ ఉన్నారు. ఇక్కడ రెండున్నట్టు మాట ఏంటంటే, యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కావు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు దేవునిలో, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఇది సత్యమైనటువంటి వాక్య బోధ. అంటే యేసుక్రీస్తు రక్షకుడు శరీరధారి వచ్చాడు, మానవులను రక్షించడానికి వచ్చాడు అనే విషయాన్ని ప్రకటించాను. ముగింపులో అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయములో పౌలు శీలను బంధింపబడి క్రీస్తు రక్తములో కడగబడి అనేక శ్రమలు అనుభవిస్తూ సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో వారు జైలుకు వెళుతూ ఉన్నప్పుడు ఆత్మదేవుడు అందరిని విడిపించాడు. ఆ జైలు అధికారి భయపడిపోయి ఇదేంటి అందరూ ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది, నేను సరసాల్లో ఉన్నటువంటి వీరందరూ ఏమైపోయారు అనేటువంటి ఆ భయంకరమైన పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులను కూడా పౌలు సువార్తను ప్రకటించాడు. అరే బాబు, నువ్వు చనిపోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము. సమయం లేదు కాబట్టి నేను ఎక్కువగా వివరించలేకపోతూ ఉన్నాను. కనుక వెంటనే అక్కడ రక్షణ సువార్తను ప్రకటించేశారు పౌలు. అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆ జైలు అధికారి అంటారు, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? వాట్ ఏ వండర్ఫుల్! ఎంత లోతైనటువంటి సువార్తను ప్రకటించాడో ఆలోచన చేయండి. పౌలు ఆ జైలు అధికారి మారాడు, తన కుటుంబం అంతా మారినట్టుగా చూస్తూ ఆ గాయాలకి ఇంటికి తీసుకెళ్ళి అందరికీ కూడా రక్షణ సువార్తను ప్రకటించారు. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ 16వ అధ్యాయం అంతా కూడా ఎలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. అతనికి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యమును బోధించి రాత్రి ఆగడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతను అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. ఇది రక్షణ సువార్తను విని వారు రక్షణ పొందారు, బాప్తిసం పొందారు, మారుమనసు పొందారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డారు. అలాంటి బాధ చేస్తాడు పౌలు. అలాంటి వారిని దేవుడు కోరుకొని చూడాలి. కాబట్టి మనము కూడా దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు కొరకు జీవించి నిజమైనటువంటి సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు. వ్యక్తమైనటువంటి వాక్యం ఫలించి నాటి నీ కృపాను గ్రహించండి. మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మహిమ పొందుకోమని, ఈ వారమంతా నీ కృపా కాపుదల బిడ్డలకు తోడించి నడిపించమని, పనుల్లో విజయం చేకూర్చమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీ అందరికీ తోడేను గాక. ఆమేన్.